అమ్మాయి గారు సీరియల్లో రూప వాళ్ళ నాన్న గారికి కత్తులతో పొడిచేస్తారు. పొడిచిన తర్వాత అతన్ని తీసుకుని నేరుగా హాస్పిటల్ వెళ్తారు. వాళ్ళంతా వాళ్ళ అత్తగారు, వాళ్ళ మామ ప్లస్ వాళ్ళ మేనత్త, వాళ్ళమ్మ అందరూ వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. జాయిన్ చేసినాక డాక్టర్ క్రిటికల్గా ఉంది పొజిషన్, బ్లడ్ కావాల్సి ఉంది, బ్లడ్ చెక్ కోసం మేము చూస్తున్నాము అని చెప్తాడు డాక్టర్. ఆ మాట చెప్పడంతో రూపా నేను బ్లడ్ ఇస్తానంటుంది. అంతలోనే రేణుక, మీరు ఎట్లా ఇస్తారు అమ్మాయి గారు, మీరు ప్రెగ్నెంట్ కదా, ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు ఇవ్వకూడదు కదా అంటది. అవునా, అందుకు డాక్టర్ ఈ విధంగా ప్రెగ్నెంట్ అయితే ఇవ్వకూడదు అంటారు. అంతలోనే రూపా వాళ్ళ అమ్మ, నేను ఇస్తాను, సేమ్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుంది అంటారు. అన్న తర్వాత ఈ రూపా వాళ్ళ నాన్న, రూప మేనత్త, నువ్వు ఇవ్వడానికి వీలు లేదు, నువ్వు ఇచ్చావని తెలిస్తే మా తమ్ముడు తట్టుకోలేడు అని చెప్పి ఆపాలని చేయి పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత ఈ చుట్టూ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ రాజు, అమ్మ, వాళ్ళ రూప వాళ్ళందరూ ఒక్కసారిగా అమ్మాయికి అరవడం జరుగుతుంది. దాంతో తను వదిలేస్తుంది చేయి. తను తెలుస్తుంది బ్లడ్ తను ఇచ్చిందని తెలిస్తే బాధపడతాడు, తన ప్రాణాలు చనిపోయిన రిస్క్ వస్తుందని భయపడతారు. అందుకని నేను నిలిపానంటుందేమో. మళ్ళీ డాక్టర్ లోపల పిలుచుకొని బ్లడ్ ఆమె తీసుకొని అతనికి ఎక్కిస్తాడు. ఎక్కించిన తర్వాత ఓకే ఇబ్బంది లేదు, బాగానే ఉన్నారంటారు. అంతలోపే ఇంకా అతను స్పృహలోకి వస్తాడు. వీళ్ళంతా లోపలికి వెళ్ళి చూడ్డానికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అతను స్పృహలోకి రాగానే మాట్లాడిన మాట, వీళ్ళని మళ్ళీ చూడాల్సి వస్తుంది, వీళ్ళు రావద్దని చెప్పి వెళ్ళిపోమని చెప్పి వీళ్ళని చూడే ఉద్దేశం నాకు లేదు. ఈ కత్తుల కంటే వీళ్ళు నన్ను చంపేసినారు. ఇప్పుడు ఆ బాధ ఎక్కువ ఉంది, ఈ బాధ కంటే వాళ్ళు వెళ్ళిపోమని చెప్పి ఫస్ట్ అంటాడు. వాళ్ళ అక్క, అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పి అరిసి వాళ్ళని బయటకు పంపించేస్తుంది. అంతలో డాక్టర్ వచ్చి, మొత్తం ఎంత వెళ్ళండి, మనిషి కొద్దిగా బ్లడ్ రెస్ట్ కావాలా, రెస్ట్ లేని కష్టం ఈయనకి అంటాడు. రెస్ట్ అంతా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ రాజు వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోతారు. రాజు కూడా రమ్మంటారు, మేము కొంచెంసేపు ఉండితో వస్తాం వెళ్ళండి అని చెప్పి వాళ్ళు పంపించేస్తారు ఇద్దరిని. వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేస్తుంటారు. డాక్టర్తో వెళ్ళి రాజు రూప వెళ్ళి ఈ విధంగా మా అమ్మ చూసుకోవడానికి వెళ్ళలేదు, మా నాన్నను చూసుకోవడానికి మా అమ్మ వెళ్తుంది, నర్స్ మరి మీరు ఏదైనా మాట్లాడి ప్లాన్ చేయండి డాక్టర్, మీకు ఇబ్బంది మా నాన్నకు అది అంటుంది. తర్వాత డాక్టర్ ఒప్పుకుంటారు, ఓకే అమ్మ నేను మాట్లాడిన తర్వాత పంపిస్తాను. అంతలో వీళ్ళు వాళ్ళ అమ్మని నర్స్ రూపంలో రెడీ చేస్తూ ఉంటారు. డాక్టర్ వెళ్తాడు, వాళ్ళతో చెప్తాడు ఈ విధంగా 2 నెలలు బెడ్ రెస్ట్లో ఉండాలా, ఈ 2 నెలలు చూడడానికి మీరు చేసుకోవాలంటే ఇబ్బంది, మేము హాస్పిటల్ తరఫున ఒక మనిషిని పంపిస్తాం, నర్సుని, ఆవిడే మిమ్మల్ని చూసుకుంటుంది 2 నెలలు. ఈయన మంత్రిగా ఉన్నారు కాబట్టి మేము ఆ ఫెసిలిటీ ఇస్తూ ఉంటారు. సరే అని అంతలో ఆ డాక్టర్ నర్సుని పిలిపిస్తాడు. పిలవంగానే ఆమె వచ్చి మాట్లాడి మెల్లిగా దించుకొని హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళగానే లోపల పిలుచుకుపోతారు. పిలుచుకుపోయిన తర్వాత కూర్చోబెట్టింటారు. అంతలో విధంగా పాలు కావాలా, అది తాపించండి, మాత్రలు వేయాలంటుంది నర్సు. ఆ మాట అనగానే అక్కడి నుంచి రేణుక పాలు తెస్తుంది. ఆమె వైపు అందరూ కోపంగా చూస్తారు. చేయాల్సిందంతా చేసి ఇబ్బంది పెట్టి మళ్ళీ విధంగా పాలు తెస్తున్నాం అని చెప్పి అంటారు. ఆడిన తర్వాత ఆ మాట గమ్మనైపోతుంది. అంతలోనే రూప వాళ్ళ మేనత్త బయట వెళ్తే వాళ్ళ కొడుకు వస్తాడు. ఎందుకు వచ్చినావు, మీ మామ ఇట్లా అయింది, కొంచెం ఇప్పుడు మళ్ళీ చెప్తాను వచ్చాను లోపలికి అంటారు. అన్న తర్వాత ఆమె లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ కొంచెం సేపటికి వాళ్ళ కొడుకు వస్తాడు, లోపలికి రావడానికి మాట్లాడడానికి. అది చూసి రూప వాళ్ళ అమ్మ రూపతో చెప్తున్న ఇట్లా మళ్ళీ తను బయటకు వచ్చేసాడు, ఏమైందో తెలియదు, సత్ప్రతను పంపించేసిన అంటారు అని చెప్తారు. అంతవరకు జరిగిన స్టోరీ. ఓకే.